రెట్రోసెషన్ అంటే రీఇన్ష్యూర్‌కి కూడా ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా తన రిస్క్‌ని వేరే రీఇన్ష్యూర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సింపుల్‌గా రిస్క్‌ని నెక్స్ట్ లెవెల్‌కి ఫార్వర్డ్ చేయటం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఫ్లో ఇలా ఉంటుంది. కస్టమర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఇన్స్యూరెన్స్ కంపెనీ రీఇన్ష్యూర్. రీఇన్ష్యూర్ ఇంకో రీఇన్ష్యూర్. చైన్ ఎగ్జాంపుల్. ఫ్యాక్టరీ ఓనర్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. ఇన్స్యూరెన్స్ కంపెనీ రిస్క్‌ని రీఇన్ష్యూర్‌కి ఇచ్చింది. రీఇన్ష్యూర్ అనుకుంటుంది, నాకు కూడా ఇది చాలా పెద్ద రిస్క్. సో ఇంకో కంపెనీకి రిస్క్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇదే రెట్రోసెషన్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. టోటల్ రిస్క్ 100 క్రోర్స్. ఇన్స్యూరెన్స్ కంపెనీ 40 క్రోర్స్ హోల్డ్ చేస్తుంది. రీఇన్ష్యూర్ 60 క్రోర్ తీసుకుంది. బట్ రీఇన్ష్యూర్ 60 క్రోర్‌లో ఫుల్ రిస్క్ తీసుకోలేకపోతే ఇంకో రీఇన్ష్యూర్‌కి 30 క్రోర్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఫైనల్ స్ప్లిట్. ఇన్స్యూరెన్స్ కంపెనీ 40 క్రోర్స్, రీఇన్ష్యూర్ 30 క్రోర్స్, రెట్రోసెషన్ అయితే 30 క్రోర్స్. ప్రీమియం ఎలా వర్క్ అవుతుంది? కస్టమర్ ప్రీమియం పే చేస్తాడు. ఇన్స్యూరెన్స్ కంపెనీ కొంచెం పార్ట్ రీఇన్ష్యూర్‌కి, రీఇన్ష్యూర్ కొంచెం పార్ట్ ఇంకో రీఇన్ష్యూర్‌కి. సో ప్రీమియం కూడా లేయర్ బై లేయర్ షేర్ అవుతుంది. మనీ ఎప్పుడొస్తుంది? లాస్ జరిగితే. ఫస్ట్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి పే చేస్తుంది. తర్వాత రీఇన్ష్యూర్ నుండి రికవరీ చేస్తుంది. రీఇన్ష్యూర్ రెట్రోసెషన్ నుండి రికవరీ చేస్తాడు. వై రెట్రోసెషన్ యూజ్ చేస్తారు? హ్యూజ్ రిస్క్‌ని మేనేజ్ చేయడానికి, రీఇన్ష్యూరెన్స్ సేఫ్‌గా ఉండటానికి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి, గ్లోబల్ లెవెల్‌లో రిస్క్ స్ప్రెడ్ చేయడానికి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నేచురల్ డిజాస్టర్ లైక్ ఎర్త్‌క్వేక్. టోటల్ క్లెయిమ్స్ 500 క్రోర్స్. సింగిల్ కంపెనీ హ్యాండిల్ చేయలేదు. సో రిస్క్ మల్టిపుల్ లేయర్స్‌లో షేర్ అయి ఉంటుంది. అడ్వాంటేజెస్. రిస్క్ చాలా లెవెల్స్‌లో స్ప్రెడ్ అవుతుంది. బిగ్ డిజాస్టర్స్‌లో ప్రొటెక్షన్. కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వకుండా హెల్ప్. డిసడ్వాంటేజెస్. సిస్టమ్ కాంప్లెక్స్. ప్రాఫిట్ షేర్ అవుతుంది. మల్టిపుల్ అగ్రిమెంట్స్ మేనేజ్ చేయాలి. రీఇన్ష్యూరెన్స్ వర్సెస్ రెట్రోసెషన్. రీఇన్ష్యూరెన్స్. హూ ట్రాన్స్ఫర్స్ రిస్క్? ఇన్స్యూరెన్స్ కంపెనీ. రెట్రోసెషన్ రీఇన్ష్యూర్. రీఇన్ష్యూరెన్స్. టు హూమ్? రీఇన్ష్యూర్. రెట్రోసెషన్ అనదర్ రీఇన్ష్యూర్. రీఇన్ష్యూరెన్స్ లెవెల్ ఫస్ట్ లెవెల్, రెట్రోసెషన్ సెకండ్ లెవెల్. ఫైనల్‌గా రెట్రోసెషన్ అంటే రీఇన్ష్యూర్ తన రిస్క్‌ని ఇంకో రీఇన్ష్యూర్‌కి ఫార్వర్డ్ చేయటం. మెమరీ ట్రిక్. ఇన్స్యూరెన్స్ పీపుల్‌కి, రీఇన్ష్యూరెన్స్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి, రెట్రోసెషన్ రీఇన్ష్యూర్‌కి. సో చైన్ ఇలా గుర్తుపెట్టుకో. కస్టమర్, ఇన్ష్యూర్, రీఇన్ష్యూర్, రెట్రోసెషనర్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.